మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. అందరికీ ప్రయత్నిస్తున్నాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన డే టు డే లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాం. ఈ మధ్య మనం ఒక మాట చాలా ఎక్కువసార్లు వింటూ ఉంటాం. మన వాయిస్ క్లియర్గా ఉందా? ఉంది సతీష్. ఓకే, థ్యాంక్ యూ. ఈ మధ్య ఒక మాట అదేంటంటే ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అని కొన్నిసార్లు వింటూ ఉంటాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని రకాలుగా కొన్ని విషయాలకు మనం మొహమాట పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో కొన్నిసార్లు అయితే హోటల్లో కూర్చొని తినేటప్పుడు ఆ చట్నీ అయిపోయింది అనుకో, మధ్యలో ఆ చట్నీ అడగడానికి కూడా కొన్నిసార్లు మనం మొహమాట పడుతూ ఉంటాం. మన వాళ్ళు కూడా కొంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ చట్నీ అడగడానికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత చట్నీ తింటున్నారా లేదా అన్నట్టుగా కొన్నిసార్లు ఇట్లా ఆ విషయంలో మొహమాట పడుతూ ఉంటాం. మరికొందరు అయితే కొన్నిసార్లు ఏదైనా మాట్లాడే విషయంలో ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడాలి అంటే ఆ విషయంలో కొన్నిసార్లు మొహమాట పడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఎవరైనా మనీ అడిగారనుకోండి, మన దగ్గర లేకపోయినా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మన దగ్గర లేదు కానీ లేదని చెప్పలేము. వాళ్ళు ఏదైనా మనల్ని అడిగితే మనం చేయలేము కానీ చేయలేమని చెప్పలేము. ఇలా కొన్ని విషయాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మనం లేదని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ఈ విధంగా మొహమాటం పడి కొన్నిసార్లు మనం ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళు మనీ అడిగినప్పుడు మనం లేదని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర మనం అప్పు చేసి మరి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దీని అంతటి కారణం ఏంటంటే మొహమాటం. ఇలా కొన్నిసార్లు కొన్ని రకాలుగా చాలాసార్లు మనం మొహమాట పడి మన జీవితంలో ఇబ్బందులు పడిన చాలా విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు హెల్ప్ చేయటానికి మనకు మొహమాట పడుతూ ఉంటాం. చేసే సిచ్యువేషన్ ఉంటుంది, మన హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది, కానీ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, చేయకపోతే ఏమనుకుంటారో ఏమో, ఇలా చాలా రకాలుగా కొన్ని విషయాల్లో మనం డే టు డే లైఫ్లో మొహమాట పడుతూ ఉంటాం. కానీ మనకు నిజంగా మొహమాటం అనేది ఉండకూడదంట. ఒకటి మనం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నా ఏదైనా పర్లేదు. ఎందుకంటే ఈ గుణం కూడా మన యేసయ్యలో చూస్తాం. మనం ఇంత భక్తి చేస్తున్నదంతా కూడా మనకందరికీ తెలుసు కదా. యేసయ్యలో ఉన్న గుణగణాలు మనలోకి వచ్చి క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలని. క్రీస్తులో ఉన్న మరొక గుణం ఏంటంటే ఈరోజు మనం ధ్యానించుకునే విషయం అదే. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్తమానము 22వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. చదువుతున్నాను, గమనించండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేడివాడవనియు ఎరుగుదుము. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని ప్రసంగాలు చేసిన తర్వాత ఉపమాన రీతిగా ఆయన కొన్ని ఉపమానాలు చెప్పి ప్రజలందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఒక చోట కూర్చున్నప్పుడు ఆయన్ను శోధించాలని, ఆయన్ను పరీక్షించాలని, ఆయనకు మరణశిక్ష విధించాలని, ఆయన శిక్షించాలని కొన్ని ఆయనలో ఉన్న ఏదో ఒక లోపాన్ని పట్టుకొని ఆయనకు శిక్ష విధించాలని ప్రయత్నిస్తున్న పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఈ మాట. ఆ మాట్లాడేటప్పుడు మొదటగా ఆయనలో ఉన్న గుణాలను అక్కడ వారు ప్రబోధిస్తూ ఉన్నారు. అదేంటంటే ఆయన సత్యవంతుడైన దేవుడని, దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తూ ఎవరిని లక్ష్య పెట్టకుండా ఏదైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడేవాడు అని ఆయన అక్కడ వారు సంభాషిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం గమనించగలిగే విషయం ఏంటంటే దేవుడు మొహమాటం లేనివాడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మొహమాటం లేనివాడు. కానీ ఈ లక్షణం మనలో చాలామందిలో కనబడదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలామంది కొన్ని విషయాల్లో మొహమాట పడుతూ ఉంటారు. ఏదైనా చేయటానికైనా, ఏదైనా ఎవరినైనా అడగటానికైనా, ఒకసారి హెల్ప్ అడగటానికైనా, లేదంటే ఎవరినైనా మనీ అడగటానికైనా కొన్నిసార్లు తినే పరిస్థితి ఉండదు, కొన్నిసార్లు లేని పరిస్థితి ఉండదు. హెల్ప్ అడగాలంటే ఒకవేళ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, కొన్నిసార్లు మనం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇలా చాలా విషయాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మరి ముఖ్యంగా
ఒకరు ఏదైనా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే, ఒకరు ఏదైనా మనల్ని బాధపరుస్తూ ఉంటే, ఈ విషయం నాకు బాధ కలిగిస్తూ ఉంది, ఈ విషయం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు అని వారికి చెప్పటానికి కూడా మనం మొహమాట పడతాం. మరి కొన్నిసార్లు అయితే కొంతమంది విసుగొచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనకు వినే ఓపిక ఉండదు, వినే ఇంట్రెస్ట్ ఉండదు, వినే మూడ్ ఉండదు. కానీ వాళ్ళు అలానే చెప్తా ఉంటారు. ఇప్పుడు నేను వినకపోతే ఫోన్ కట్ చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇప్పుడు నేను ఇది కట్ చేశాననుకో వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అని చెప్పి వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారని చెప్పి మొహమాటానికి పోయి మనం చాలాసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ విధంగా చాలాసార్లు మనం మొహమాటం వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో మనం గుర్తించదగిన విషయం ఏంటంటే ఆయన మొహమాటం లేనివాడంట. ఏదైనా ఆయన చెప్పాలి అనుకున్నప్పుడు, సత్యాన్ని బోధించాలి అనుకున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్లేదు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఆయన మాట్లాడే మాటల్లో తప్పును పట్టుకొని ఆయన్ను శిక్షించాలని పరిసయ్యులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆయన చేసే పనుల్లో ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని ఆ తప్పును పట్టుకొని ఆయన శిక్షించడానికి ఆయన చుట్టూ పరిసయ్యులు కొంతమంది ఆయన్ను పరీక్షిస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఆయన ఒకవేళ వాళ్ళు నాలో ఏమైనా తప్పు పట్టుకుంటారేమో, నేనేమైనా మాట్లాడితే వాళ్ళు నాలో తప్పు పట్టుకుంటారేమో, ఇది కరెక్టో కాదు అని ఆయన ఆలోచించలేదు. ఆయన దేవుని చిత్తాన్ని చేయటానికి ఏమాత్రం మొహమాట పడకుండా ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన ఎందుకైతే వచ్చారో, ఎందుకైతే పంపబడ్డారో ఆ విషయాన్ని ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళకి గుచ్చుకుంటుందేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నట్లుగా ఆయన ఎవరి గురించి పట్టించుకోలేదు. నిజానికి మనం అక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడే ప్రతి మాట పరిసయ్యులకు ఇబ్బందికరంగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పే ప్రతి మాట అక్కడున్న యూదులకి కాస్త వినసొంపుగా లేదన్నమాట. వాళ్ళకి కఠినంగానే ఉంది. కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విషయం గురించి ఆలోచించలేదు. ఆయన మొహమాటం లేకుండా సత్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఈరోజు మనం ఈ విషయాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి వినసొంపుగా ఉండటానికి, వేరే వాళ్ళకి మనం ఏదో వారికి కఠినపరచకూడదని, వారిని బాధించకూడదని కొన్నిసార్లు ఆలోచిస్తూ మొహమాటానికి పోయి మనకు మనమే ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం. మనం యేసుక్రీస్తు ప్రభు గురించి నేర్చుకునే కొన్ని విషయాల్లో ఈ విషయం కూడా ఉంది. అదేంటంటే మనకు మొహమాటం లేకుండా ఉండాలి. మొహమాటము లేనివారిగా ఉండాలి. మనం చేసే పని అది దేవుని చిత్తమైనది అయితే అసలు మనం చేసే విషయంలో ఏ విధంగా కూడా దాన్ని మొహమాటం పడకూడదు. అసలు కొంతమందిని చూస్తే ఈ మధ్య ఇది బాగా అలవాటైపోయిందనమాట. నేను ఇంట్రోవర్ట్‌ని అని. వాళ్ళేంటంటే ఎవరింటికైనా వెళ్తే పెద్దగా మాట్లాడలేరనమాట. వాళ్ళేమనుకుంటారో ఏమో, ఏది మాట్లాడితే ఏమవుతుందో, ఏది మాట్లాడితే ఏది తప్పవుతుందో అన్నట్టుగా కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం కొన్ని విషయాల్లో అసలు మొహమాటం లేని వారిగా ఉండాలంట. ఒకసారి గమనిద్దామా? అసలు ఏ ఏ విషయాల్లో మనం మొహమాటం లేని వారిగా ఉండాలి? జనరల్‌గా దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు. కానీ వాక్యానుసారంగా 1, 2 విషయాలు మాత్రం నేను చూపిస్తాను. అదేంటంటే ఈరోజు మన టీంలో ప్రీతి పెట్టిన మాట జేమ్స్ 2nd చాప్టర్ 1st వర్సెస్, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి మాట. ఆ మొక్క మాటనే కాదు కానీ కింద 4 మాటల వరకు అక్కడ మనం గమనించగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలియపరచబడతా ఉన్నాయి. అదేంటంటే ఒక నిమిషం చదువుతున్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకునే ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేయువారగుదురు కారా. ఇక్కడ యాకోబు ఈ అధ్యాయం అంతటిలో సంఘ క్రమాన్ని గురించి, సంఘములో ఉన్న మనుషులతో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి ప్రస్తావిస్తూ
మొదటి మాటలో మీరు మోమాటము గలవారై ఉండకరి, అంటే మొహమాటం లేకుండా ఉండండి అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. యేసుక్రీస్తుకు సంబంధించిన ఆయన్ను మనం విశ్వసించే విషయంలో, ఆయన పట్ల మనం విశ్వాసాన్ని చూపే విషయంలో మోమాటం లేని వారై ఉండండి అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం గమనిస్తే ఈ విషయంలో మనం మొహమాట పడతా ఉంటాం. కొన్ని చర్చెస్‌కి, నేను హైదరాబాద్‌లో ఒక చర్చ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చర్చి కొంచెం కార్పొరేట్ సిస్టమ్ లాగా చాలా లగ్జరీగా ఉంది. అక్కడ ప్రే చేసేటప్పుడు అందరూ యాక్చువల్‌గా అక్కడ సర్వీస్ మొత్తం అందరూ కుర్చీలో కూర్చొని ఉంటారు. కానీ మనకేంటంటే ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం మనకు బాగా అలవాటు. ఆ ప్రేయర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేద్దామని చెప్పి ఆయనేమో స్టేజ్ మీద మోకరించారు. కానీ అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళెవరూ మోకరించట్లేదు. జస్ట్ తల దించుకొని కళ్ళు మూసుకున్నారు. నాకేమో మోకరించాలనిపిస్తుంది. కానీ చుట్టూ ఎవరు మోకరించట్లా. మోకరిస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మోకరిస్తే ఒక రకంగా నామోషిగా ఉంటదేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గట్టిగా ప్రార్థన చేయాలంటే కూడా మనం దేవుని విషయంలో గట్టిగా ప్రార్థన చేయాలని చెప్పి, కొన్నిసార్లు మనకు మనస్సాక్షి ఒప్పింపజేసినప్పుడు గట్టిగా ఏడవాలని, గట్టిగా ప్రార్థన చేయాలని చెప్పి మన మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ చుట్టూ వాళ్ళని చూసి ఆలోచిస్తూ ఉంటాం. గట్టిగా ప్రార్థన చేస్తే పక్కనోళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ నేను ఇక్కడ ఏడ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో అన్నట్టుగా కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాకోబు చెబుతున్న మాట ఏంటంటే, మీరు యేసు క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో, విశ్వాసానికి తగిన క్రియలు చేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మోమాటానికి గురి కాకూడదు. హన్నాను మనం గమనిస్తే మనకు బాగా తెలిసిన విషయమే. ఆమె చర్చిలోకి వెళ్ళింది, దేవుని దగ్గర తన హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించింది. చుట్టూ సేవకులు ఉన్నారేమో, చుట్టూ అక్కడ చూసేవాళ్ళు చూస్తున్నారే, నేను గట్టిగా ఏడిస్తే ఆఖరికి అక్కడ సేవకుడు వచ్చి నువ్వేమైనా తాగేసున్నావా, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు. కానీ ఆమె ఆ విషయంలో ఏ విధంగా ఫీల్ అవ్వలేదు. నేను ఆమె రోదనంతా కూడా ఆ ప్రభు సన్నిధిలో మోహమాటం లేకుండా ప్రభు దగ్గర చెప్పుకున్నప్పుడు కార్యాలు చూడగలిగింది. మనం కూడా కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు ఎడల మనకున్న విశ్వాసాన్ని చూసేటప్పుడు, ఆ విశ్వాస సహితమైన క్రియలు చేసేటప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో, చూసేవాళ్ళు ఇలా నేను ఇక్కడ మోకరిస్తే, ఒకవేళ వీధుల్లో మోకరిస్తే, కొంతమంది చూడండి కొన్ని సంఘాల్లో వీధుల్లో సువార్త కూటాలు పెట్టరు. వారేంటంటే వీధుల్లో మోకరించడాన్ని పాపంగా ప్రస్తావిస్తారు. వీధుల్లో మోకరించడానికి వారు నామూషిగా ఫీల్ అవుతారనమాట. కానీ మనం ఎక్కడైనా సరే దేవుని విశ్వాస సంబంధమైన క్రియలు చేసేటప్పుడు అసలు మొహమాట పడకూడదు. మనం గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటే చేసేయాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసి మనకు రోదన కలగజేస్తూ ఉంటే ఏడ్చేయాలి ప్రభు సన్నిధిలో. అది ప్రభువు ఆలకిస్తాడు. ఈ విశ్వాస సహితమైన క్రియలు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మొహమాటం పొందకూడదు, మొహమాట పడకూడదు. ఎన్నో విషయాలు, పాపాలు చేసేవారి మొహమాటం లేకుండా బహిరంగంగా పాపాలు చేస్తూ ఉంటే, ప్రార్థన చేసే మనం, ఆయన విశ్వాసంతో ఆరాధిస్తున్న మనం విశ్వాస సహితమైన కార్యాలు చేయటానికి ఎందుకు మొహమాట పడాలి? పాపం చేసేవాడికే మొహమాటం లేనప్పుడు బహిరంగంగా వారు పాపాలు చేస్తూ ఉంటే, పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన విశ్వాస క్రియలు చేసే మనం ఎందుకు మొహమాట పడాలి? ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో మొహమాట పడదు. కొందరు ఏడవాలంటే అదొక తగ్గింపులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది గట్టిగా ప్రార్థన చేయాలంటే అదొక తగ్గింపులాగా ఫీల్ అయిపోతుంటారు. కొంతమంది ఏమో మనసారా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది గట్టిగా చప్పట్లు కొట్టడానికి కూడా ఆలోచిస్తారు. పక్కనోళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో అన్నట్టుగా. ఇలా ఎప్పుడూ పక్కన వారి కోసం మన భక్తిని ఆపకూడదు. మన భక్తిని పక్కన వాళ్ళ కోసం ఎప్పుడూ చేయకూడదు. మొహమాటం లేకుండా ఆయన్ని ఆరాధించే విషయంలో, ఆయన్ని విశ్వసించే విషయంలో, ఆయన్ని స్తుతించే విషయంలో మొహమాటము లేకుండా విశ్వాస సహితమైన క్రియలు మనం చేయాలి. ఈ సందర్భాన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ మొహమాటానికి మరొక పర్యాయ పదంగా యాకోబు పక్షపాతం అనే దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ కింద వచనాలు మనం గమనిస్తే, మన చర్చెస్లోకి ఒక రిచ్ పర్సన్, ఒక పూర్ పర్సన్ ఇద్దరు వస్తే, ఒక ధనికుడు, ఇక్కడ ఆయన మాట్లాడిన మాట, మంచి బట్టలు వేసుకొని, మంచి చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని, మెడలో చైన్ వేసుకొని, ఇలా ఒక మనిషి చర్చిలోకి వస్తే వారిని మీరు ఎలా చూస్తారు? ఒక పేదవాడు మీ దగ్గరికి వస్తే, ఒక పేదవాడు
సరిగా బట్టలు లేకుండా మాసిపోయిన బట్టలతో లేదంటే చిరిగిపోయిన వస్త్రాలతో నెడిసిపోయిన తలతో ఈ విధంగా ఒక పేదవాడు మీరు చర్చిలోకి వస్తే మీరు వారిని ఎలా చూస్తారు అనేది ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం లేనివాడు. ఆయన ఏది మొహమాట పడడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని ఆయన పక్షపాతం మొహమాటానికి పోయి పక్షపాతం చూపించే దేవుడు కాడు. ఆయన అసలు పక్షపాతము లేనివాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది. ఆయన పక్షపాతము లేనివాడు అని. కొన్నిసార్లు మనం మొహమాటానికి పోయి కొందరి ఎడల మనం పక్షపాతంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన వాళ్ళైతే ఒకలాగా చూస్తాం. మన వాళ్ళు కాకపోతే ఒకలాగా చూస్తాం. ఎందుకంటే మన వాళ్ళైతే మన మొహమాటానికి పోయి మన వాళ్ళైతే వారేమైనా అనుకుంటారేమో అందుకని చెప్పి వారిని ఒకలా చూస్తాం. మన వాళ్ళు కాకపోతే ఇంకొకలాగా చూస్తాం. ఈ విధంగా మొహమాటానికి పోయి పక్షపాతంగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు దేవుని ఎడల అందరూ సమానులే. ఆయన పక్షపాతం లేనివాడు. ధనికుడని లేదు, బీదవాడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సమీపస్థుడని లేదు, దూరస్థుడని లేదు. అందరి ఎడల మనము మిక్కుటమైన ప్రేమ కలిగి సహోదర భావముతో ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ విధంగానే అందరినీ పక్షపాతము లేకుండా ప్రేమిస్తున్న దేవుడు. ఆ విధంగానే ఆయన అందరినీ పక్షపాతము లేకుండా చూస్తున్న దేవుడు. అందరి కొరకు సమానంగానే తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. అందరి ఎడల ఒకే రకమైన ప్రేమను చూపుతున్న దేవుడు. కాబట్టి మనం కూడా పక్షపాతం లేకుండా అందరి ఎడల ఒకే ప్రేమ కలిగి ఒకే భావముతో అందరినీ అంగీకరించాలి. అందరి ఎడల ఒకే రకమైన ప్రేమను కలిగి ఉండాలి. మొహమాటానికి పోయి ఎవరి దగ్గర పక్షపాతాన్ని చూపించకూడదు. ఎందుకంటే ఒకానొక రోజున మన వాళ్ళు అనుకొని వారి ఎడల మనం చూపించే ప్రేమ అది శత్రుత్వంగా మార్చబడుతుంది. మన వాళ్ళు కాదు అనుకొని మనం వారిని చూసే ఆ తగ్గింపు స్వభావమే ఒకరోజు మనం వారి అవసరాన్ని కోరుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎవరిని మనం పక్షపాతముతో చూడకూడదు. ఎవరి ఎడల మొహమాటానికి పోయి మనం వారిని పక్షపాతంగా చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు సంఘాల్లో మనం గమనిస్తే ప్రజెంట్ చర్చెస్లో సేవకులే విశ్వాసులను కొన్ని రకాలుగా కొన్ని తెగలుగా డివైడ్ చేసి పక్షపాతంగా చూస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. కొన్నిసార్లు జేకే అని చెప్పినప్పుడు కూడా నేను చాలా ఆలోచించాను ఈ విషయం. ఇప్పుడు వచ్చే సేవకులు ఎలా ఉన్నారంటే దశంభాగాలు బాగా ఇచ్చేవారిని ఒకలాగా, దశంభాగాలు ఇవ్వలేని వారిని ఒకలాగా, సంఘానికి బాగా డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో సహకరించే వారిని ఒకలాగా చూస్తారు. కొంతమంది వారికి చేయాలనే మనసు ఉంటుంది కానీ వారి దగ్గర సరైన ఆ ఆర్థిక స్తోమత లేక వారి పరిచర్య అయితే చేస్తూ ఉంటారు. సంఘాన్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారు. సంఘం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ పరోక్షంగా ఆర్థికంగా సహాయం చేయలేని వాళ్ళు ఉంటారు. కానీ మనం ఇప్పుడు సేవకులను కొంతమందిని మనం గమనిస్తే ఎవరైతే ఆర్థికంగా బాగా సహకరిస్తారో, ఎవరైతే ఆర్థికంగా సంఘానికి కొంచెం సపోర్ట్‌గా నిలబడతారో వారిని మాత్రమే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం, వారి గృహాలను మాత్రమే దర్శించడం, వారికే ప్రత్యేకంగా ప్రార్థన చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆర్థికంగా సహకరించరో వారి కొరకు ప్రార్థన చేసి ప్రభువారిని దీవించి వీరు కూడా ఇలా ఆర్థికంగా సహాయం చేసేటట్లుగా వారిని దీవించు అని ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువగా కనబడతా ఉంటారు. ఇప్పుడు సంఘంలో మనం గమనిస్తే సేవకులు కొన్నిసార్లు ఇలా మొహమాటానికి పోయి ఇంతకుముందు చూడండి పిలువబడిన వారికి ఏదైతే అప్పగించారో దానికోసం మాత్రమే ప్రయాసపడేవారు. కానీ మొహమాటానికి పోయి సేవకులు కూడా ఇప్పుడు విశ్వాసులకు తగినట్టుగా మాట్లాడట్లేదు అనమాట. నెక్స్ట్ విషయంలో మనం అది గమనిస్తాం. ఈ మొదటి విషయంలో మనం గమనిస్తే మొదటగా మనము దేవుని సంబంధమైన విశ్వాస క్రియలు చేసేటప్పుడు మొహమాటానికి పోవద్దు. ఆయన మనసారా ఆరాధించేటప్పుడు చుట్టూ ఉన్నవారు మనల్ని ఏమనుకున్నా సరే మనసారా స్తుతించేద్దాం, మనసారా ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించేటప్పుడు పక్కన వాళ్ళని ఎవరు పట్టించుకోవద్దని మనసారా ప్రభువును స్తుతిద్దాం. మరొక విషయం, మొహమాటానికి పోయి ఎవరిని పక్షపాతంగా చూడొద్దు. మనవారైనా సరే ఎవరైనా సరే మనకందరం దేవుడు ఏ విధంగా అయితే పక్షపాతము లేనివాడుగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా ఎవరి ఎడల పక్షపాతము చూపించకూడదు. ఎవరిని తగ్గించి కానీ ఎవరిని హెచ్చించి కానీ వారు ఏమైనా అనుకొని మనకందరూ సమానమే. సహోదర ప్రేమ ఒకటే ప్రేమ చూపించాలి. అది ఫస్ట్ విషయంలో మనం నేర్చుకోగలం. రెండవ విషయాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యం. ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 22:16 వచనాన్ని లూకా సువార్తలో లూకా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. అదేంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యం.
లూకాసు వార్త 22వ అధ్యాయము. సరే, ఐ థింక్ నేను రెఫరెన్స్ తప్పుగా రాసుకున్నట్టున్నాను. యాక్చువల్గా అక్కడ ఏమని ఉంటుందా, మార్కు సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. క్షమించండి, మార్కు సువార్త నేను ఏదో రెఫరెన్స్ తప్పుగా రాసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ 20-21 చూస్తారా ఒకసారి. లూకా 20-21. రైట్. లూకాసు వార్త 20 అధ్యాయము 21వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచు బోధించుచున్నావు. నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఇదే మాట మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనాన్ని మార్కు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇదే సందర్భమే పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారితో చెబుతున్న మాట. నీవు న్యాయముగా మాట్లాడుచు బోధిస్తూ ఉన్నావు. నీవు ఎవని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఇక్కడ మనం గమనించగలిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడే ప్రతి మాటలో మోమాటం లేకుండా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన మాట్లాడే ప్రతి మాట మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మొహమాటం లేకుండా మాట్లాడే విషయంలో ఆయన ఒకటి న్యాయముగా మాట్లాడుతున్నాడు, రెండవది సత్యమునే మాట్లాడుతూ ఉన్నాడు. మొహమాటం లేకుండా మాట్లాడే వారి మాటల్లో ఈ రెండు విషయాలు మనం గమనించగలుగుతాం. ఒకటి, న్యాయంగా మాట్లాడతారు. ఎందుకంటే కొందరైతే మొహమాటానికి పోయి న్యాయం ఒకరి పక్కన ఉన్నా కూడా వారికి అన్యాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మొహమాటానికి పోయి, కొన్నిసార్లు మనం కూడా మేలు చేయ ఉద్దేశించి కూడా వారు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఒక ఈ న్యాయం జరిగే విషయంలో రెండు పార్ట్లు ఉంటాయి కదా. ఒకరికి న్యాయం ఉంటుంది, ఇంకొకరు న్యాయాన్ని అన్యాయంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విషయంలో మనం న్యాయం పక్షంగా మాట్లాడకుండా మొహమాటానికి పోయి అన్యాయంగా మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయాన్ని మనం బాగా గమనిస్తే ఇప్పుడు జరుగుతున్న సంఘాల్లో ఇప్పుడు న్యాయంగా మాట్లాడట్లేదు అనమాట. కొన్నిసార్లు మనం చర్చెస్లో సత్యాన్ని బోధించే విషయంలో మనం గమనిస్తే కొన్ని సంఘాల్లో అక్కడ పాస్టర్స్ని కానీ అక్కడ సేవకులు కానీ మనం గమనిస్తే వారు మాట్లాడే మాటల్లో గద్దింపు ఎక్కడా కనబడదు. కొన్నిసార్లు చాలా చర్చెస్లోని అబ్జర్వ్ చేసినప్పుడు చాలాసార్లు బాధేసింది. ఎందుకంటే అక్కడ మామూలుగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ తర్వాత శిరస్సు ఎవరంటే సేవకుడే ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సేవకుడు న్యాయపక్షంగా నిలబడతాడు. సంఘంలో న్యాయాన్ని సేవకుడు తీరుస్తూ ఉంటాడు. కానీ అలా ఉండవలసిన సేవకులే అక్కడున్న విశ్వాసులకు భయపడి, అక్కడ కొన్ని చర్చెస్లో సేవకుడి కంటే కూడా పైన కొంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు. అట్లా వారి ప్రెసిడెంట్స్కు భయపడి సేవకులు దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆ గద్దింపు మాటలను వారు చెప్పలేక ఆశీర్వాదపు మాటలే ఎంతవరకు పలుకుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం గమనిస్తే కొన్ని చర్చెస్లో ఈ విధంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు ఇది చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. ఒక విషయంలో చాలా గద్దింపు ఉంటుంది. దేవుని మాటల్లో కొన్నిసార్లు మనం చదివినప్పుడు గద్దింపు విషయాలు అక్కడ కనబడతాయి, కానీ వారు దానిని కూడా వాగ్దానం కానీ దానిని కూడా ఆశీర్వాదం కానీ బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయంలో నేను వాక్యాన్ని బట్టి గద్దిస్తే ఇక్కడ ఉన్న వారు ప్రెసిడెంట్లు నన్ను ఈ పాస్టర్ అనే పొజిషన్ నుండి తీసేస్తారేమో, నన్ను తీసేసి వేరే వారిని పాస్టర్గా నియమించుకుంటారేమో అని చెప్పి కొన్నిసార్లు ఆలోచిస్తూ వారు ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. ఎందుకంటే మనం సత్యాన్ని మాట్లాడేటప్పుడు, దేవుని విషయాన్ని మాట్లాడేటప్పుడు మొహమాటం లేని వారిగా మాట్లాడాలి. ఎందుకంటే ఎవరేమనుకున్నా సరే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మనం మాట్లాడాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మన జీవితాల్లో అవలంబించుకోవాలి. మన చుట్టూ ఎవరేమనుకున్నా సరే మొహమాటం లేకుండా సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మనం గమనించాలి. కొంతమందిని మనం గమనిస్తే గట్టిగా వాక్యం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే గట్టిగా వాక్యం చెప్తే వచ్చే నలుగురు కూడా రాలేరేమో, వచ్చే సంఘానికి వచ్చే 10 మంది కూడా రారేమో అని వారు అబ్జర్వ్ చేస్తూ ఆ విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని గట్టిగా వాక్యం చెప్పలేని పరిస్థితిలో, సత్యాన్ని బోధించలేని పరిస్థితుల్లో ఉంటారు. మరికొన్ని చర్చెస్లో అయితే
కొంతమంది వారి పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోలేరనమాట. కొందరిని గమనిస్తే మనం యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో మనం గమనిస్తే ఆయన పిలుచుకున్నప్పుడు శిష్యులను పిలుచుకున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పిలుచుకున్నాడు. దేవుడు పిలిచే ప్రతి విషయంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పిలుచుకుంటారు. మనకందరికీ తెలుసు కదా! 5 ఫోల్డ్ మినిస్ట్రీ అని. కొందరిని ఆయన ప్రవక్తలుగా పిలుచుకున్నాడు. కొందరిని ఆయన సంఘాన్ని మేపేవారిగా పేతురుని మనం బాగా అబ్జర్వ్ చేస్తే సంఘాన్ని మేపడానికి, సంఘాన్ని కాయడానికి ఆయన పిలుచుకున్నాడు. పౌలును మనం గమనిస్తే ఆయన సువార్త చెప్పటానికి, అన్యజనుల మధ్య పరిచర్య చేయటానికి ఆయన పిలుచుకున్నాడు. ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం కొరకు ఆయన పిలుచుకుంటాడు. అంతా దేవుని సేవే కానీ చేసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం కొంతమంది గమనిస్తే వారి వాక్యాన్ని చెప్పకపోయినా సరే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే ప్రస్తుత సంఘాల్లో మనం గమనిస్తే కొంతమందిని ఆయన ఆరాధకులుగా పిలువబడ్డారు. కొంతమంది ఒకప్పుడు మనం గమనిస్తే ఓన్లీ పాటలు మాత్రమే పాడేవారనమాట. పాటలు పాడి ఆరాధించి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. వాక్యం చెప్పే విషయానికొచ్చేసరికి వారికి ఆ ప్రత్యక్షత ఉండదు కొంతమందికి. కానీ వారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో బాగా ఆరాధించగలరు. దేవునికి పాటలు పాడి స్తుతించే విషయంలో బాగా పాటలు పాడి స్తుతిస్తారు. కానీ మెసేజ్ చెప్పే విషయానికొచ్చేసరికి ఆ ప్రత్యక్షత లేకపోతే ఒకప్పుడు ఏం చేసేవారంటే మంచిగా వాక్యం చెప్పేవారిని వారి కూటాలకు గానీ, వారి చర్చెస్‌కి గానీ ఇన్వైట్ చేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే వారు ఆ పిలుపుని పక్కన పెట్టి యాక్చువల్‌గా వాళ్ళు పిలువబడింది ఆరాధించడానికి, వాళ్ళు పిలువబడింది మంచిగా దేవుని పాటలు పాడి మహింపరచడానికి. ఒకప్పుడు అలా చేసి వాక్యం విషయం వచ్చేసరికి పక్కన ఎవరో ఒకరిని బాగా వాక్యం చెప్పగలిగే వారిని, దేవుడు ఎన్నుకున్న ఆ ప్రత్యక్షత కలిగిన వారిని పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు మనం బాగా గమనిస్తే కొన్ని చోట్ల ఆ పాటలు పాడేవారే ఇప్పుడు వాక్యాన్ని చెబుతా ఉన్నారు. కొంతమంది చూడండి వారికి చెప్పడానికి రాదు, ఆ ప్రత్యక్షత ఉండదు. కానీ వాళ్ళే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే వాక్యం చెప్పడానికి వచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే చెప్పడానికి రావట్లేదు. కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర చాలా డబ్బులుంటాయి. కానీ ఎవరైనా మెసేజ్ చెప్పటానికి పిలిస్తే వారి దగ్గర నాకింత ఆఫర్ ఇస్తేనే నేను వస్తాను. ఇంత ఇంత మనీ ఇస్తేనే నేను మెసేజ్ చెప్పటానికి వస్తాను. ఇంత మనీ ఇస్తేనే నేను పెళ్లి చేయడానికి వస్తాను అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దానిని బట్టి ఇప్పుడు పక్కనోళ్ళని పిలిస్తే ఇంత డబ్బు నేను ఇవ్వాలి. నా దగ్గర అంత డబ్బులు లేవు. కానీ సంఘానికి వాక్యం అవసరం. కానీ పెట్టిన ఈ చర్చికి వాక్యం అవసరం. అందుకని చెప్పి ఇంకా వాళ్ళని పిలిసే స్తోమత లేక వాళ్ళే ఏదో ఒకటి చెబుతూ, వారే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా కొన్నిసార్లు న్యాయం పక్షంగా నిలవబడవలసిన వారు, కొన్నిసార్లు వాళ్ళ పిలుపుకు తగినట్టుగా నడవవలసిన వారు మొహమాటానికి పోయి చేయాల్సిన పనులు చేయలేకపోతూ ఉన్నారు. మొహమాటానికి పోయి దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతకలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారికున్న మొహమాటం, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చేసేవాళ్ళు ఏమనుకుంటారు అని సత్యానికి తగినట్టుగా మాట్లాడలేకపోవడం, న్యాయపక్షంగా నిలవలేకపోవడం కూడా మొహమాటానికి కారణం. మనం చేసే ప్రతి విషయంలో న్యాయం ఎక్కడ ఉంటే అటు సైడే నిలబడాలి. ఎవరేమనుకున్నా సరే మనం మాట్లాడే మాట సత్యంగానే ఉండాలి. కొన్నిసార్లు చూడండి మనం మాట్లాడే మాటలు ఇతరులను నొప్పిస్తాయేమో అని చెప్పి సత్యం చెప్పే విషయంలో కూడా అబద్ధాన్ని చెబుతూ ఉంటాం. వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి మొహమాటానికి పోయి సత్యాన్ని చెప్పే దగ్గర కూడా మనం అబద్ధం చెబుతూ ఉంటాం. కానీ మనం మొహమాటం లేని వారిగా ఉన్నది ఉన్నట్టే మనది నిజమైతే నిజమే చెప్పాలి. వారు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే నిజానికి స్వాతంత్రం ఉంటుంది. అబద్ధానికి బానిసత్వం ఉంటుంది. ఒక అబద్ధం చెప్తే మొహమాటానికి పోయి మనం ఒక అబద్ధం చెబితే ఆ అబద్ధం ద్వారా మనం జీవితకాలం ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అబద్ధానికి మనం బానిసలుగా మార్చబడ్డాం. కానీ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒక్కసారి సత్యం చెబితే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. మనం మాత్రం మన లోపల మనం ఫ్రీ అయిపోతాం. స్వతంత్రులుగా మార్చబడతాం. కాబట్టి మొహమాటానికి పోయి ఎవరు ఏమనుకున్నా సరే మొహమాటానికి పోయి ఎక్కడ కూడా సత్యం చెప్పే విషయంలో మీరు అబద్ధం చెప్పొద్దు. సత్యాన్ని సత్యంగానే చెప్పండి. న్యాయాన్ని న్యాయంగానే తీర్చండి. మొహమాటానికి పోయి న్యాయాన్ని అన్యాయాన్ని చేయొద్దు. మొహమాటానికి పోయి సత్యాన్ని అసత్యం చేయొద్దు. అబద్ధం చెప్పకూడదు. మరొక విషయాన్ని మనం గమనిస్తే మొహమాటం చేసేవారు ఏం చేస్తూ ఉంటారంటే ముఖస్తుతి చేస్తూ ఉంటారు. యోబు గ్రంథం 32, 21, 22 వచనాల్లో ఆ విషయం కనబడుతుంది. మొహమాటంగా ఉండేవారు ఏం చేస్తారంటే ముఖస్తుతి చేస్తూ ఉంటారు. అంటే అనవసరంగా పక్కనోళ్ళని పొగడతా ఉంటారు. ఎందుకు పొగడాలంటే పొగడకపోతే వారు ఏమనుకుంటారో ఏమో.
ఇప్పుడు పొగిడే సందర్భం కాదు, వారిని ముఖస్తుతి చేసే సందర్భం కాదు, కానీ వాళ్ళని పొగడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పొగడకపోతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, కానీ మన దేవుడు ముఖస్తుతిని అస్సలు యాక్సెప్ట్ చేసే దేవుడు కాదు. ఆయన పొగడతలను ఎప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేసే దేవుడు కాదు. ముఖస్తుతి చేసేవారిని ఆయన తృణీకరించే దేవుడంట. ఇలా ఈ విషయాలు మనం మొహమాటానికి పోయి కొన్నిసార్లు మనల్ని బాధపరుచుకుంటూ ఉంటాం. మొహమాటానికి పోయి కొన్నిసార్లు మన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మోమాటం లేనివాడు. ఆయన మొహమాటానికి పోయి మనుషుల ఇచ్చలు నెరవేర్చడానికి కానీ, మొహమాటానికి పోయి మనుషులను సంతోషపెట్టే దేవుడు కాడు. ఆయన మొహమాటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యమే మాట్లాడే దేవుడు. మొహమాటానికి పోయి ఆయన పక్షపాతం చూపే దేవుడు కాడు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొహమాటానికి పోయి క్రీస్తు సంబంధమైన విశ్వాస సహిత క్రియలు చేసేటప్పుడు కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకుంటాం. అలా ఎప్పటికీ చేయొద్దు. ఆయన క్రియలు చేసేటప్పుడు మొహమాటం లేకుండా దేవుని యెడల విశ్వాసాన్ని చూపించండి. మొహమాటం లేకుండా విశ్వాస సహితమైన క్రియలు చేయండి. మొహమాటానికి పోయి సత్యాన్ని అసత్యంగా ఎక్కడ మార్చొద్దు. మొహమాటానికి పోయి న్యాయాన్ని అన్యాయంగా తీర్చవద్దు. మొహమాటానికి పోయి ఎక్కడ ఎవరిని మనం ముఖస్తుతి చేయొద్దు. దేవుణ్ణి మాత్రమే మనం పొగడాలి. ఆయన్ని మాత్రమే మహింపరచాలి. మొహమాటానికి పోయి దేవునికి రావాల్సిన స్థానాన్ని, దేవునికి రావాల్సిన ఘనతను మనుషులకు ఇవ్వద్దు. కొంతమంది మనం గమనిస్తే తిండి విషయంలో మొహమాట పడతా ఉంటారు. కొంతమంది మనం గమనిస్తే ఒకటి ఆపే విషయంలో కానీ, కొన్నిసార్లు మనం స్టాప్ అని చెప్పే విషయంలో మొహమాట పడతా ఉంటాం. కొన్నిసార్లు మనం హెల్త్ మ్యాటర్స్‌లో మొహమాట పడతా ఉంటాం. మనకు ఒక బలహీనత ఉంటది. కానీ మన శరీరంలో ఒక బలహీనత ఉంటది. ఈ బలహీనత పక్కనోళ్ళకి చెప్తే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా మనం మొహమాట పడతా ఉంటాం. ఈ బలహీనత నాకుందని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఈ రోగం నాకుందని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి కొన్నిసార్లు మొహమాట పడతా ఉంటాం. కానీ ఎప్పటికీ ఆరోగ్య విషయంలో ఎప్పటికీ మొహమాట పడొద్దు. మీకు ఏదైనా బలహీనత ఉంటే మీ సన్నిహితులకు మీరు చెప్పండి. డాక్టర్స్ దగ్గర కూడా ఎప్పటికీ ఈ రోగం ఉంది అని మొహమాట పడొద్దు. హెల్త్ విషయంలో మొహమాట పడొద్దు. తినే విషయంలో ఎక్కడ సిగ్గుపడకండి. ఆకలైందా ఎవరేమనుకున్నా మనకు పర్లేదు. మొహమాటం లేకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని కడుపారా తినండి, ఆరోగ్యంగా ఉండండి. కొన్నిసార్లు పెళ్లి విషయంలో మనం మొహమాట పడతా ఉంటాం. మనకు ఆ సంబంధం ఇష్టం ఉండదు. అది దేవుని చిత్తం కాదని తెలుసు. కానీ మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదని తెలిసినప్పుడు, దేవుడు మీకు ఇది కాదు అని చూపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు మొహమాటానికి పోయి పక్కనోళ్ళ కోసం అని చెప్పి ఆ విషయాలు ఎప్పటికీ చేయొద్దు. ఎందుకంటే మ్యారేజ్ అనేది లైఫ్ మ్యాటర్. అది ఒక్కసారి పక్కనోళ్ళ కోసం దేవుని ఇష్టం లేకుండా, దేవుని చిత్తం చేయకుండా మొహమాటానికి పోయి మన పేరెంట్స్ మాట వినొద్దని నేను చెప్పట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తం మనకి ఇంపార్టెంట్. దేవుని చిత్తం అయితే ఆ పెళ్లి విషయంలో ఎప్పటికీ మీరు మొహమాట పడొద్దు. ఎందుకంటే దేవుని చిత్తం కనిపెడుతున్న మనం దేవుని చిత్తాన్ని మనకు తెలియజేసినప్పుడు పేరెంట్స్ దగ్గర మొహమాటానికి పోయి దాన్ని అంగీకరించవద్దు. ఇంకొకటి హెల్ప్ చేసే విషయంలో మీరు ఎప్పటికీ మొహమాట పడొద్దు. మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే లేదని చెప్పేసేయండి. వారికి హెల్ప్ చేయడం కోసమని మీరు ఇంకొకరి దగ్గర హెల్ప్ తీసుకొని ఆ హెల్ప్ చేయడానికి మీరు అప్పులు చేసి మీరు ఇబ్బందులు పడొద్దు. కాబట్టి మనం మొహమాటం లేకుండా చేయాల్సిన కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మొహమాటానికి పోయి క్రీస్తు సంబంధమైన విషయాలు చేయడంలో మొహమాట పడొద్దు. పక్షపాతాన్ని చూపించొద్దు. న్యాయం చేసే విషయంలో, సత్యాన్ని మాట్లాడే విషయంలో మొహమాటం పడొద్దు. వేరే వారిని పొగడడానికి మొహమాటానికి పోయి ఎవరిని పొగడొద్దు. దేవునికి రావాల్సిన స్థానాన్ని ఎప్పటికీ మీరు వేరే వారికి ఇవ్వద్దు. తినే విషయంలో, ఆహార విషయంలో, హెల్త్ విషయంలో, పెళ్లి విషయంలో, హెల్ప్ చేసే విషయంలో ఎక్కడ మొహమాటానికి పోయి మీకు మీరు ఇబ్బందులు పాలు కావద్దు. ఈ మాటలన్నీ దేవుడు మన విడుకుల్లో స్థిరపరిచే అట్టి విధంగా మనం బ్రతకటానికి దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ సతీష్.